నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా గురువులు పూజ్యులు పెద్దలు సురేష్ బాబు అన్న గారికి, అలాగే నియోజకవర్గ పరిశీలకులైనటువంటి గురుమోహన్ అన్న గారికి, అలాగే ఇక్కడ ఉన్న పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎల్లప్పుడూ పార్టీకి తోడుగా వీరుగా ప్రాణం కంటే ఎక్కువ పెట్టి పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువతులందరికీ పేరు పేరున శిరస్సు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ వెన్నుపాటు రెవెన్యూ అనే కార్యక్రమం గురించి డిస్ప్లే అవుతుంది. అలాగే మా గురువు గారు పెద్దలు కూడా గురించి చెప్తారు. వాటి గురించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అన్న రామ్మోహన్ ఆధ్వర్యంలో చక్కగా ఏసీ ప్రవేశాలు, చల్లని వాతావరణం కాబట్టి 1 గంట వరకు మనందరం ఇక్కడ కూర్చొని రేపు 12వ తేదీ జరగబోయే కార్యక్రమానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి మనం చర్చించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా పెద్దలు చెప్పేదంతా వినాలని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ముఖ్యంగా మా యువతకి నిజంగా రాజకీయాల్లో దాదాపు 16 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఆ 16 సంవత్సరాల్లో యువతకి ఇంత మంచి జరిగింది అని ఏదైనా ఉంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అని గర్వంగా చెప్పుకోవచ్చు. దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ బడులు ఎక్కడైనా మనం పోయి చూసామంటే ఎంతో పైన పెచ్చులు కూలిపోయి బల్లలు లేక సరిగ్గా ఓటు లేని పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ మన పక్కన యొక్క 2 స్కూళ్ళు ఉండే, ఉర్దూ మీడియం స్కూల్, మున్సిపల్ హై స్కూల్, ఆ స్కూల్లోకి వెళ్ళి మనం చూసే నిజంగా ఇది శ్రీశైలం నారాయణ కూడా సిగ్గుపడాల్సిన విధంగా సోదరుని డెవలప్ చేసిన విధంగా మా జగన్మోహన్ రెడ్డి గారి స్కూళ్ళను ఒకటే డెవలప్ చేసే సరిపోదు అనే ఉద్దేశంతో స్కూళ్ళకు పంపించే పిల్లలు కూడా 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా వైఎస్ఆర్ మినహా మిగిలిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా పిల్లలకి కూడా ఒక సంక్షేమ పథకం పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే పిల్లలకి 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓటర్ కోసం కదా, అలాంటి వాళ్ళ కోసమే సంక్షేమ పథకాలు పెట్టేవాళ్ళు గతంలో. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షపాతి కాబట్టి, ప్రజల గురించి పేదల గురించి ఆలోచించిన వ్యక్తి కాబట్టి నిజంగా పిల్లల కోసం ఒక సంక్షేమ పథకం పెట్టారు. వాళ్ళకి ఓటు హక్కు లేకపోయినా ఎందుకోసం అంటే ఆయనకు మధ్య పేద వాళ్ళ పైన అంత ప్రేమ కాబట్టి అక్కడితో ఆయన వాళ్ళకి స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళకి పెట్టుకునేదానికి ఒక స్కూల్ బ్యాగ్ ఉన్నారా, బట్టలు ఉన్నారా, టై ఉన్నారా, షూ అని అవి కూడా విద్యాకారు అని చెప్పి దాదాపు 700 కోట్ల రూపాయలు దాని కోసం ప్రతి సంవత్సరం కేటాయించి వాళ్ళకి స్కూళ్ళకి ఒక మంచి యూనిఫామ్ ఉంటుందండి. అంతెందుకు ఇక్కడ ఉన్న మహిళా మండలి వాళ్ళు తెలుసు పిల్లల్ని స్కూల్ పంపిస్తే ఒక జత బట్టలు ఎంత కానీ, ఒక షూ ఎంత కానీ, వాళ్ళ బుక్స్ ఎంత అయితే నిజంగా ఒక సామాన్య పేద విద్యార్థి ఒక కార్పొరేట్ స్కూల్ కి వెళ్ళి చదవాలంటే దాదాపు 12 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి ఖర్చులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భరిస్తూ మళ్ళీ వాళ్ళకి 12,000 రూపాయలని అకౌంట్ లో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అక్కడితో అయ్యారంటే అక్కడ ఏదో ఒక 100 స్కూల్ ఆలోచించాలా లేదు. ఏదైనా 45,000 స్కూల్, 45,000 స్కూల్ మీరు గమనించారా లేదా? 2018లో కేసీఆర్ అని సీఎం తెలుసు కదా మనకి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో కేవలం 670 స్కూల్ మాత్రమే రూపురేఖలను మార్చే మన మీడియా, ఎక్షన్ మీడియా డబ్బులు కొట్టి మరీ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ 45,000 ప్రభుత్వ స్కూళ్ళని బడులను మార్చే ఏ మీడియా కూడా చూపించకపోవడం నిజంగా సిగ్గులేదు. ఎందుకంటే ప్రభుత్వ బడులను ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి లోపలికి వచ్చి కూడా చూడలేదు. అలాంటి స్కూళ్ళని మార్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 4వ నేడు అనే స్కీమ్ నే పక్కన పెట్టడం జరిగింది. అలాగే విద్యార్థులు ఇప్పటికే ఉందా, ఇప్పటికి కూడా అమలు పరిస్థితి ఇదే కాదు. అలాగే ఉద్యోగ అవకాశాల విషయానికి వస్తే మా యువతకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగాలు, కాంట్రాక్టర్ సంబంధించిన ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగాలు అక్షరాల 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.
2,35,000 ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగాలు మీ అందరికీ కూడా తెలుసు. నిజంగా ఇప్పుడు మనం జరిగిన డిఎస్సీ కూడా చూసినారు. డిఎస్సీ కూడా ఎట్లంటే ప్రకటించిన సంవత్సరం తర్వాత ఆయన ఎగ్జామ్ పెట్టడం జరిగింది. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకే ఒక నోటిఫికేషన్ కన్నా మామూలుగా ఏదైనా జరగాలంటే ఏదైనా ప్రభుత్వం సంబంధించిన ఎగ్జామ్ జరగాలంటే ఒక నోటిఫికేషన్ 2 ఒక 10 నోటిఫికేషన్ ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే నోటిఫికేషన్ తో 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు అంటే రాజపాటి మనం ప్రభుత్వం సచివాలయం ప్రభుత్వం ఇది మన రాష్ట్రంలో కాకుండా కొత్త రాష్ట్రాల్లో 23 రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏం జరుగుతున్నారు కదా. జగన్మోహన్ రెడ్డిని ఉండేదో కాదు ఏదైనా గుడి పైన పెట్టుకుంటారు, గుడిలో దేవుడు పక్కన పెట్టుకుంటారు. మన కర్మ అంటే మీడియా మన దగ్గర లేదు, పత్రికలు మన దగ్గర లేదు. ఇదొక విషయంలో కానీ మనలో మనకి ఆత్మశైలం లేదు, మనలో మనకి ఐకమత్యం లేదు. ఇది నిజంగా బాధాకరమైన విషయం అన్న. అలాగే ఈ 2 ఏళ్ళకి సంబంధించిన కార్యక్రమాల విషయాన్ని చూస్తే ఇంకా ఒక స్కానర్ ఉంది. ఆ స్కానర్ ని ప్రతి ఒక్కరు ఈ రోజు రేపు కొన్నాళ్ళు అంటే ఈ 4 రోజులు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిగా టీవీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ స్కానర్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఆ స్కానర్ ఓపెన్ చేసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారు, ఏ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పెట్టారు అనే దాని గురించి చక్కగా అనుకుంటున్నాను జరిగింది. అలాగే ఇప్పుడు నేను మాట్లాడిన అంశాలన్నీ నేను చేసుకుంటూ చెప్తానన్నా కూడా నాకు కూడా కష్టమే. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు మనం చూసే అంత ఓపిక ఎవరికి లేదు. కాబట్టి మహిళలు ఉన్నారు, మహిళలకు సంబంధించిన విషయం పైన వాళ్ళ ఒక నిమిషం, యువతకు సంబంధించిన దానిపైన నేను ఒక నిమిషం, విద్యార్థికి సంబంధించిన దానిపైన విద్యార్థి ఒక నిమిషం, రైతుకు సంబంధించిన దానిపైన రైతులు ఒక నిమిషం. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉండే ఈ జనరేషన్ లో గత 20 ఏళ్లకు ముందు పత్రిక అనేది కీరోలో ఉండేది, 10 ఏళ్ల బ్యాక్ మీడియా అనేది కీరోలో ఉండేది. కానీ ఇప్పుడు ఉండేది మాత్రం సోషల్ మీడియా. కాబట్టి మీ చేతుల్లోనే ఉంది, ఇప్పుడు మీ చేతుల్లో అయిపోతుంది. మీరు ఏ మీడియా ఫోటో కుదరదు అన్న నా బయట తీసుకో అన్న నా పేపర్లని అని అడగాల్సిన అవసరం లేదు, అంత మన కర్మలో కూడా లేదు, మన చేతిలోనే అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు 1 నిమిషం మనకి కాపాడుకొని ఈ 5 రోజులు మీ మొబైల్లో ఉండేది మీరు గమనించి ప్రతిరోజు మీరు పెడితే మీరు మీ కుటుంబ సభ్యులు మీ పట్టింపు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఇంత అన్యాయం జరిగిందా, ఇలా జరుగుతుందా అనేది కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ టీడీపీ అధికారంలోకి వచ్చింది అంటే కేవలం ఈ సోషల్ మీడియా వల్లనే. మీకు ఒక విషయం తెలుసు, ఒక 3 నెలల క్రితం ఒక జీవో జరిగింది. ఏం జీవో తెలుసా? 40 కోట్ల రూపాయలు ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి టీడీపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 40 కోట్లు 3 నెలలైతే జీవో. అట్లా మొత్తం సంవత్సరానికి మొత్తం ఎన్ని ఉంటాయి? 12 నెలలు ఉంటాయి. అంటే 3 నెలలకు 40 వస్తున్నా కూడా 12 నెలలు అంటే ఎంత రూపాయలు కట్టేది? దాదాపు 120 నుంచి 160 కోట్లు. ఏం మాట్లాడుతున్నారు? సోషల్ మీడియా పైన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటే సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత హరాస్ చేస్తే మనం ఓట్లు పట్టారు. కాబట్టి మనం అంత డబ్బు నుంచి పెట్టుకోలేము, మనకంత ఇది లేదు. కాబట్టి మన చేతిలో ఉండే ఆయుధంతోనే మనం ముందుకు పోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక విషయం, ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ అయినా కానీ